తిరుపతి జిల్లా ఏర్పేడులో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ప్రారంభం. వర్చువల్గా ప్రారంభించిన సీఎం 1000 కోట్లతో ప్లాంట్ ఏర్పాటు. స్థానికంగా 2000 మందికి ఉపాధి. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ ప్రపంచ కేంద్రంగా మారనుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సోమవారం ఆయన తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం పాగాలి గ్రామ సమీపంలోని రాక్మెన్ ఇండస్ట్రీలో హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ సంస్థ ఏర్పాటు చేసిన గ్రీన్ హైడ్రోజన్ బ్లెండింగ్ ప్లాంట్ను ఉండవల్లి నుంచి వర్చువల్గా ప్రారంభించారు. స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో ఏపీని ప్రపంచ కేంద్రంగా మార్చే లక్ష్యానికి ఇది తొలి అడుగవుతుందని ఈ సందర్భంగా సీఎం అన్నారు. ఏడాదికి 25 టన్నుల సామర్థ్యంతో ఈ ప్లాంట్ ఏర్పాటు చేసిన 54 టన్నులకు పెంచుకునే అవకాశం ఉందన్నారు. మొత్తం 1000 కోట్ల పెట్టుబడితో ఏర్పాటైన ప్లాంట్ ద్వారా స్థానికంగా 2000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ఈ ప్లాంట్ వల్ల ఏడాదికి 206 టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గించడంతో పాటు వాతావరణంలోకి ఏడాదికి 190 టన్నుల నుంచి 195 టన్నుల వరకు ఆక్సిజన్ విడుదలవుతుందన్నారు. ఈ ప్రాజెక్టు పారిశ్రామిక అవసరాల కోసం సీఎన్జీ, ఎల్పీజీలతో గ్రీన్ హైడ్రోజన్ బ్లెండింగ్కు సరికొత్త విధానాన్ని అనుసరిస్తోందని వివరించారు. ఈ సాంకేతిక విధానం కర్బన ఉద్గారాలను గణనీయంగా తగ్గిస్తుందన్నారు. తిరుపతి జిల్లాలో ప్రవేశపెట్టిన ఈ విధానం రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో అలాగే దేశవ్యాప్తంగా ఇతర పరిశ్రమల్లో కూడా అనుసరించడానికి వీలుగా ఉంటుందన్నారు. రాష్ట్రంలో తొలి గ్రీన్ హైడ్రోజన్ బ్లెండింగ్ ప్లాంట్ ఏర్పాటు చేయడం ద్వారా ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 ప్రకారం 160 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని, 10 ట్రిలియన్ల పెట్టుబడిని సాధిస్తామనే విశ్వాసం కలుగుతోందన్నారు. హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ సంస్థ పర్యావరణ పరిరక్షణకు పనిచేస్తోందని సీఎం చంద్రబాబు కితాబిచ్చారు. ఓడరేవులు, బలమైన లాజిస్టిక్ నెట్వర్క్ కలిగి ఉన్న ఏపీ దేశ, ప్రపంచ మార్కెట్ అవసరాలను తీర్చడానికి అనువుగా ఉందన్నారు. అలాగే గ్రీన్ హైడ్రోజన్ ఎగుమతులకు కేంద్రంగా ఆవిర్భవించడానికి కూడా ఏపీ అనువుగా ఉందన్నారు. రాష్ట్రంలో విస్తారంగా ఉన్న వనరులను వినియోగించుకోవాలని పారిశ్రామికవేత్తలకు, పెట్టుబడిదారులకు ఈ సందర్భంగా సీఎం పిలుపునిచ్చారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం పాగాలిలోని రాక్మెన్ ఇండస్ట్రీలో జాయింట్ కలెక్టర్ శుభం బన్సాల్, హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ గ్లోబల్ సీఈఓ శ్రీనివాస్ అయ్యర్, రాక్మెన్ ఇండస్ట్రీస్ ఎండీ ఉజ్వల్ ముంజాల్, సీఈఓ కౌశిక్ మన్నా, ఓహ్మియం ఇంటర్నేషనల్ సీఈఓ ఆర్నే బలంట్రైన్, స్థానిక ప్లాంట్ హెడ్ జగదీశన్, శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.